మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించండి దేవా. మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చదివి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదముకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఎపిఫనియాలోని 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఎపిఫనియాలోని 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు దేవుని యొక్క మాటగా ప్రేమతో కూడినదిగా, ఆ ప్రేమ మనలను ఆయన యొద్దకు నడిపించేదిగా, ఆ ప్రేమకు తగినట్లుగా మనము జీవించాలని ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట. ఈ ప్రేమ శాశ్వతమైనది. ప్రభుతో మనము ఆ ప్రేమలో కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మనలను రక్షించుటకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. తండ్రి ప్రేమయందు ఉన్న ఆయన ఆ ప్రేమను మనకి కనుపరిచారు. కాబట్టి ఇది పరసంబంధమైన, పరలోక సంబంధమైన, పరిశుద్ధతతో, నీతితో కూడినదిగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రేమ. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకరినొకడు ప్రేమించుడి అంటున్నాడు. శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై క్రీస్తు యొక్క మాటలను బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము జీవించాలి. కాబట్టి ఇక్కడ ఒకరినొకడు ప్రేమించుటలో, ప్రేమ విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు అంటున్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా దీవింపబడి, ఆశీర్వదింపబడి ముందుకు కొనసాగుతున్న నీవు నేను ఆ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అదే రీతిగా నీ పొరుగువాని విషయంలో కూడా అట్టి ప్రేమ కలిగి ఉండడమే ధర్మశాస్త్రము అంటున్నాడు. దేవుని నీతిని, న్యాయాన్ని జరిగించుటలో, దేవుని ఉద్దేశాలను ఎరుగుటలో ఆ పరిపూర్ణతను మనము కలిగి ఉండాలని పౌలు ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట. ఈ ప్రేమను బట్టి పౌలు అంటాడు ఇక్కడ, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యములోని సంక్షేమముగా ఇమిడి ఉన్నది అంటున్నాడు. అంటే నీ కాని దాని, నీకు సంబంధం లేని దాని అందు నీవు మనస్సు పెట్టగదు. నీ పొరుగువానిది నీవు ఆశించొద్దు. దేవుని యొక్క ప్రేమలో నీవు పరిపూర్ణత పొందాలి. అంటే ఈ పరిపూర్ణత విషయంలో నువ్వు వేటి యందు నీవు మనస్సును కేంద్రీకరించకుండా ఉండాలో చెప్తున్నాడు. ఎలా అనగా వ్యభిచరింపవద్దు అంటున్నాడు. శరీర సంబంధమైన ఇతరమైన కోర్కెలకు నీవు చోటియక నరహత్య చేయవద్దు అంటున్నాడు. మనుష్యులను చంపేవాడుగా,
ఇతరుల ఎడల పగ పెంచుకునేవాడుగా నీవు ఉండకూడదు. నీవు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ యొక్క ఉద్దేశము, ఆలోచన ప్రభువుతో, పరిశుద్ధాత్మతో నింపబడేదై ఉంటదని చెప్తున్నాడు. మరియు ఏ ఆజ్ఞ అయినా అంటాడేంటి, నీవు ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞానుసారంగా నీవు జీవించాలి. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల జీవితం మరణము. కాబట్టి మరణము నుండి తప్పింపబడాలంటే ప్రభు ప్రేమలో నీవు ఉండాలి. అందుకనే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు అంటున్నాడు, దొంగిలవద్దు అంటున్నాడు. అంటే నీ పొరుగువానిది నువ్వు ఏది ఆశించక, నీది కానీ నీవు అనుభవించాలని తలంచడమే దేవుని యొక్క ఉద్దేశానికి విరోధమైన కార్యముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి అంటున్నాడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో, దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుని చేత, దేవుని ద్వారా ఆశీర్వదింపబడి, దీవింపబడి, కలిగి ఉన్న దానితో తృప్తి చెందుతూ, హృదయమందును, ప్రవర్తన యందును, శరీరమందును ఆ ప్రేమను కొనసాగించే వాడవై ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ ప్రేమను కలిగి ఉంటావో అప్పుడు నీలో ప్రతి విధమైన చెడు తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా దూరపరచబడి ప్రభువు యొక్క ఉద్దేశములో, అందుకంటాడు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యములో సంఖ్యేకముగా ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా శరీరధారి అయిన క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ క్రీస్తు ప్రేమకు తగిన వారముగా మనము జీవించాలి. అది ఒకరినొకడు ప్రేమించే విధానములో ఆ ప్రేమ యందు మనము ప్రభువుని కలిగి ఉంటామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండుట అనగా వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా, లేఖనాలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన దానిని అనుగ్రహింపజేసిన ఆత్మీయ స్థితిగతులను బట్టి, కృపావరాలను బట్టి, నీతి సత్యములను బట్టి న్యాయముగా జీవించుటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి నీ ప్రేమ పరిపూర్ణతతో, పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదై ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయములో ఆ ప్రేమ నీవు కలిగి ఉంటావో నీవు పాపమునకు చోటియక, పౌలు సెలవిచ్చినట్లుగా వ్యభిచరింపక, నరహత్య చేయక, దొంగిలక, ఆశింపక నీవు విశ్వాసములో కొనసాగింపబడతావు. కాబట్టి అట్టి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన ప్రభువును బట్టి, ఆ ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆ ప్రేమకు తగిన వారిగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పక మనలను ఉన్నతమైన స్థితిలో, అనగా తండ్రితో ఆయన ఎట్టి రీతిగా ఆ పరమందు ఆయన ఆసీనుడై ఉన్నాడో ఆ ప్రదేశమందు, ఆ ప్రాంతమందు నిన్ను నన్ను ఆయన చేర్చనై ఉన్నాడు. కాబట్టి ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనము ఈ ప్రేమను కలిగి ఉంటే గనక, ఈ ప్రేమలో మనం కొనసాగితే గనక, సహోదర ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే గనక ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను ప్రభు నీకు నాకు అనుగ్రహించునని, ఆ విధంగా మనం జీవించాలని, ఆ విధంగా ప్రవర్తించాలని, ఆ విధంగా జీవించడము ధర్మశాస్త్ర సంబంధమైనదని తండ్రి యొక్క ప్రేమ చేత కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఎలాగైతే మనలను ప్రేమించి మనందరి నిమిత్తము ఆయన మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచి మనలను తన యొక్క రాజ్యానికి ఆయన చేర్చుకుంటున్నారో అట్టి రీతిగా మనము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఆ ఉన్నతమైన ప్రేమలో, దేవుని యొక్క రాజ్యములో, ఆ ఉన్నతమైన సింహాసనాసీనుడైన దేవుని ఎదుట ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనమందరము సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును పౌలు ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక ఎడబాయక కృప చూపుచు కృపయందు కొనసాగింపజేసినందుకే వందనాలు అయ్యా. ఏ యోగ్యత లేని మమ్ములను ప్రేమించి మా కొరకు ప్రాణమర్పించి మరణించి తిరిగి లేచి మమ్మలను నీ నిత్య మహిమలోనికి నడిపించుకుంటున్నందుకే వందనాలు. నరహత్య చేయవద్దనియు, దొంగిలవద్దనియు, వ్యభిచరింపవద్దనియు,
ఆశింపవద్దనియు నీవు సెలవిచ్చిన మాటలను బట్టి ప్రభువా మేము వాటిని విసర్జించి నీ నీతిని నీ సత్యమును అనుసరించి నీ జీవగ్రంథమందు నాయన నీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళని బలపరుచుతండి. ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచుతండి. ఎవరైతే ఇంకనూ నాయన నీకు ఆయాసమును దుఃఖమును కలిగించువారన్నారో వారి హృదయములను సరిచేసుకుని నీ యందు జీవించుటకు వారికి నీ కృప దయచేయండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక ఎడవాయక కృప చూపుచున్న నీ ఉన్నతమైన ప్రేమ యందు సదాకాలము జీవించుటకు మా అందరికీ అట్టి కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులో తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.